అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దేవి శ్రీనివాస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సోమవారం మహాశివరాత్రి. ప్రతి మహాశివరాత్రికి మేము అభిషేకం చేయించుకుంటాం సనత్ నగర్లో ఉన్న 7 టెంపుల్స్ శివాలయంలో. అలాగే ఈరోజు కూడా అభిషేకం చేయించుకోవడం కోసం మార్నింగ్ 4:30కి లేసి అన్నీ రెడీ చేసుకొని మేము కూడా రెడీ అయ్యి 5:30 కల్లా వెళ్ళాం. గురువుగారు అయితే 5:50కి స్టార్ట్ చేశారు. 6:30కి కంప్లీట్ అయింది అభిషేకం. సనత్ నగర్ శివాలయంలో అయితే మనతోనే చేపిస్తారండి అభిషేకం. ముందుగా దీపారాధన చేసుకుని దేవాలయంలో, తర్వాత అభిషేకం చేయించుకున్నాం. అభిషేకం కావాల్సిన ఐటమ్స్ అయితే అన్నీ నేను ఇంటి దగ్గరే రెడీ చేసి తీసుకెళ్ళాను. టెంపుల్లో ఉన్న షాప్లో కూడా అన్నీ దొరుకుతాయి, పూజా ఐటమ్స్, అభిషేకం మొత్తం అన్నీ కూడా. సోమవారాలు అయితే 6 to 11 వరకు అభిషేకాలు చేపిస్తే తర్వాత అలంకరణ చేసి హారతి ఇచ్చేస్తారు. మా శివరాత్రికి అయితే 6 to 11 అభిషేకం చేసి మళ్ళీ 7:30కి హోమం కూడా వేస్తారు గుడి దగ్గర. మళ్ళీ ఈవినింగ్ 6:30 నుంచి అభిషేకాలు చేసి తర్వాత అలంకరణ చేసి హారతి ఇస్తారు. గుడి నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో కూడా అన్నీ రెడీ చేసుకొని దీపారాధన అభిషేకం కూడా చేసుకున్నాను. ఈరోజు నేను అభిషేకం అయితే వాటరు పాలతో అభిషేకించుకున్నాను. విభూది బిల్వపత్రం కూడా పెట్టుకుని అభిషేకం ఐటమ్స్ అయితే టెంపుల్కి నేను ఎలా రెడీ చేసుకుంటానో మరోసారి రెడీ చేసుకున్నప్పుడు చూపిస్తాను. ప్రతి సోమవారం అయితే ఇంట్లోనే చేసుకుంటాం. మహాశివరాత్రికి టెంపుల్కి వెళ్తాం అభిషేకంకి. కార్తీక మాసంలో అయితే డైలీ అభిషేకంకి ఆకాశ దీపారాధనకి కూడా వెళ్తాం మేము. సనత్ నగర్ 7 టెంపుల్స్కి వెళ్తే అన్ని దేవుళ్ళను ఒక దగ్గరే దర్శించేసుకోవచ్చు. చక్క అటింగే వినాయక స్వామి టెంపుల్ ఉంటుంది. వినాయక స్వామి టెంపుల్లో అయితే సంకటహర చతుర్థికి మార్నింగ్ 6:30కి హోమం వేస్తారు. ఈవినింగ్ 6:30కి అభిషేకం చేస్తారు. ఉపవాసం ఉండి వెళ్తే మంచిగా అభిషేకం చేయించుకోవచ్చు సంకటహర చతుర్థికి కూడా. అక్కడ చక్కగా అన్ని దేవుళ్ళని కూడా దర్శించుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి, సరస్వతీదేవి, దత్తాత్రేయ స్వామి, సాయిబాబా, ఆంజనేయ స్వామి, సీతారాములు, అన్ని దేవుళ్ళని కూడా దర్శించుకోవచ్చు అక్కడ.